అది చాలా ప్రమాదం అతనికి. అది చాలా ముయ్యి నోరు ముయ్యి. అదిగో నీకు సమాధానపరచు పరిచర్య చేయడానికి వచ్చాను కానీ 35 సంవత్సరాలుగా ప్రస్తుతాడు దైనిక మహాకవులు మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఓసన్న జాన్ వెస్లీ మరియమ్మ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు మాటలు అవి చాలా ఇబ్బందికరంగా ఉండటం ద్వారా మరి ఆర్సీఎం దైవజనులు ఫాదర్స్ సహోదరులు కూడా చాలామంది స్పందించారు. అందులో ప్రాముఖ్యంగా సృజన్ సహోదరుడు, అలాగే విజయరాజు భావన గారు, అలాగే మరియాదాస్ గారు, వీళ్ళందరూ కూడా స్పందించి చాలా వీడియో చేశారు. కొంచెమైనా మనసు మార్చుకొని తన దగ్గర నుంచి రిప్లై రావడానికి ఆలోచన చేశారు. సో చివరకు జాన్ వెస్లీ గారు కూడా స్పందించి వారికి వివరణగా అర్థమయ్యేటట్లుగా వారికి వీడియో చేశారు. సో ఆ వీడియోలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం చూడబోతున్నాం, మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా వెల్కమ్. రైట్, గడిచిన దినాల్లో జాన్ వెస్లీ గారు మరియమ్మ గారి గురించి కొన్ని విషయాలను మాట్లాడుతూ సందర్భోచితమైనటువంటి వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చింది. అసలు ఆ వాక్యం గురించి మనం మాట్లాడుకోకంటే ముందుగా మరి విజయరాజు భావన గారు ఒక వీడియో చేశారు. సో వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రజల ముందు అన్నాడు, అది చాలా ప్రమాదం అతనికి. అది చాలా పదాన్ని వాడుతున్నాను, శాపంగా మారొచ్చు అతనికి. ఆయన పాస్టర్ కావచ్చు, ఎంతటోడైనా కావచ్చు. ఇట్స్ వెరీ రాంగ్ వాట్ హీ స్పోక్. తప్పది. మరియత్తలని నోర్మి మేరీ జకరియా నోర్మి. నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా? మరియమ్మ తల్లి అని అంట. ఎప్పుడు మరియమ్మని కించపరుచుంటున్నాం. కాకపోతే ఈ మధ్య ఒకసారి మరియమ్మ నోరు మూసుకో అన్నా. ఎందుకంటే గబ్రియల్ దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం కలుగును గాక అంది. పేరు పెట్టి పిలిచిందా? మరియా నీకు దయాప్రాప్తురాలా, నీవు కృప పొందుకున్నావు ఇది చెప్పినప్పుడు ఆమేన్ 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 అంది. ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమారుడు కూడా అది ఎట జరుగుతుందండి అంది. వెంటనే అన్న ముయ్యి నోరు ముయ్యి. అదిగో నీకు ముందే జకర్యా అనేవాడు ఎట్లా అడిగినందువల్ల మోగోడు ఇప్పుడు ఎక్స్ట్రాలు పోమాక. జకర్యా రైట్, చూశారు కదా. ఇక చెబుతున్న విషయం ఏంటంటే మరియమ్మ గారిని నోరు మూసుకో అని చెప్పినటువంటి మాట వాళ్ళు చాలా హట్ అయ్యి ఆ విషయాన్ని మాట్లాడారు. వారే కాదు, అందరూ కూడా అర్థమయ్యేటట్టుగా మాట్లాడారు. కాబట్టి మనము అలాగనే తీసుకుంటాం. అయితే దానికి తిరిగి సమాధానంగా జాన్ వెస్లీ అన్న వారు కూడా చక్కగా వివరణ ఇచ్చారు. వారు కూడా మాట్లాడుతున్నారు. ఒక మాట చూద్దాం. నేను ఒక వివరణ అన్నాను కదా, నా జీవితంలో శారమ్మ తల్లి అంటాను, మరియమ్మ తల్లి అనే అంటాను. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాలను బట్టి, రాజమండ్రి వొకాబులరీని బట్టి, భాష సరళమైన భాష లేకపోతే వ్యవహారికంగా మాట్లాడేటప్పుడు యేసు ప్రభువును కూడా ఇప్పుడు మా ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అప్పుడు యేసు బాబా కాస్త కటాక్షించిన ఆయన అంటాను. ప్రొటెస్టెంట్లను దాడి చేస్తారా? ఎందుకు? ఇప్పుడు అప్పటి కాలమాన పద్ధతులను బట్టి పద్మాసు దీవిలో పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు యోహానికి ఉత్తరం ఇచ్చారు. దేవుని కుమారుడైన క్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడని అప్పటి కాలమాన పద్ధతులను బట్టి నేను చెప్పింది. ఒకవేళ ఇబ్బంది అభ్యంతరం అనుకుంటే సభాముఖంగా క్షమించండి. సమాధానపరచు పరిచర్య చేయడానికి వచ్చాను కానీ 35 సంవత్సరాలుగా అలాంటి సేవ కోసమే ముందుకెళ్తున్నాం కానీ అందరితో పేచి పెట్టుకొని అందరితో జగడాలు పెట్టుకొని సేవ చేసుకుంటూ వెళ్ళడానికి కాదు. క్షమించండి. ఇక్కడ చూశారు కదా, చివరికి వారు క్షమాపణ చెప్పారు. ఒకవేళ ఆ మాట ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటే దయచేసి మరి
క్షమించమన్నట్టుగా కూడా అన్న మాట్లాడారు. క్షమించమని క్షమాపణ కూడా అడిగారు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దయచేసి ఈ విషయంలో నేను ఇటు క్యాథోలిక్స్ అయినప్పటికీ కూడా, ప్రొటెస్టెంట్స్ అయినప్పటికీ కూడా, సేవకులందరికీ కూడా ఎవరు కూడా దయచేసి దూషించుకోవటము, మరలా ఇలాంటి క్షమాపణలు చెప్పించుకోవటము, మరలా మనము ఇంకొకరిని అనటము, మరలా ఇంకొకరి దగ్గరికి వెళ్ళటము, ఇలా చాలా ఉంటాయి. అంటే డినామినేషన్ పరంగా. సో చాలా డినామినేషన్లో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, అది వేరే విషయం. అది కానీ సేవలో క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘముగా లేక ఆర్సీఎం రోమన్ క్యాథోలిక్ సంఘాలుగా అందరూ కూడా దయచేసి వారిని వీరు వారిని కానీ విమర్శించకూడదు అని కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే సృజన్ సహోదరుడికి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా ఘాటుగా స్పందించారు మీరు. సో దాన్ని బట్టి కూడా ఈ సమయంలో మీరు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారన్నమాట. సో అలాగనే విజయరాజు భావన గారు కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా మరియదాస్ గారు అయితే చాలా చక్కగా మాట్లాడతారు. వారు హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సందర్భం, ఈ యొక్క ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటి అంటే, ప్రసంగాల్లో కొన్ని ప్రసంగాలు ఉంటాయి. ఓకేనా, కొన్ని ప్రసంగాలు ఉంటాయి. అంటే కొన్ని కళ్ళకు కట్టినట్టుగా చూయించడానికి. కొంతమంది అక్కడ మాటల శబ్దం ఉండదు కాబట్టి మాటలు అయితే ఇలా ఉంటాయి అనే శబ్ద ధోరణి, లేకుంటే ప్రకటించేటప్పుడు ఇలా ఉంటుందని ఆ విషయాన్ని తెలియచేయడానికి కొంతమంది సందర్భ అనుసారమైనటువంటి లేక సందర్భోచరమైనటువంటి ప్రసంగాలు కొన్ని ఉంటాయి. సందర్భాన్ని బట్టి ప్రసంగించే ప్రసంగాలు కొన్ని ఉంటాయి. అక్కడ అనుకునే విధంగా కొన్ని విషయాలు ఏమవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో ఇలా మాట్లాడుంటారు, ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఇలా అనుకుంటే బాగుంటుంది, ఇలా వింటే బాగుంటుంది, అలా చెబితే బాగుంటుంది అనే మాటలు అక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చి మరియమ్మ గారికి మాట్లాడుతున్నప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అనగానే షాక్ అయినట్లు, అది ఎలా సాధ్యమని అడిగినప్పుడు అది సాధ్యమవుద్ది, ఇక నోరు మూసుకో అన్నట్టుగా అన్న దాన్ని క్లారిఫై చేశారు. అంటే ఏంటంటే విషయం ఏంటంటే, ఇది ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యే భావనలో ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యేటట్లుగా సరే మరియమ్మ గారు అలా మాట్లాడినట్టు, పరిశుద్ధాత్మ ఇలా మాట్లాడినట్లు ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఓకేనా, దాని గురించి మాట్లాడుతూ సరే అది కాదుకూడదనుకుంటే కూడా దానివల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి సారీ చెప్పారు. సరే మంచిది. అసలు వాస్తవంగా బైబిల్లో అలా మత్తయి సువార్తలో ఉందా అనే విషయాన్ని నేను మీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుకున్నాం. ఇది సందర్భోచితమైనటువంటి వాక్య పరిచర్య కాదండి, ఇది అర్థం చేసుకోవడానికి మాట్లాడే మాటలు. చూద్దాం ఒకసారి ఏమై ఇక్కడ రాయబడిందంటే, గమనించండి, మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానం ఎట్లనగా, తన తల్లి అయినటువంటి మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడు ఉండే కనుక ఆమెను విడనాడాలని ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అతడు ఆ సంగతుల గురించి మాట్లాడినప్పుడు ప్రభు దూత ఆమెతో మాట్లాడినప్పుడు లూకా సువార్తలో, యోహాను సువార్తలో, మార్కు సువార్తలో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇలా రాయబడ్డాయి. కనుక నీవు పరిశుద్ధాత్మ చేత గర్భవతివై కుమారుని కంటావు అన్నప్పుడు ఇది ఎలా సాధ్యము? నేను పురుషుణ్ణి ఎరగని దాననే, నాకు ప్రదానం చేయబడింది కానీ వివాహమైంది కానీ ప్రదానం చేయబడింది కానీ వివాహము కాలేదే, ప్రదానం చేయబడింది కానీ నేను పురుషుణ్ణి కూడుకున్న స్త్రీని కాదే, ఇది ఎలా సాధ్యము అన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరిగిద్ది అని చెప్పినప్పుడు ఆమె నమ్మలేదనో, లేకుంటే అట్లా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందనో జాన్ వెస్లీ అన్న వివరించడం జరిగింది. దానిని బట్టే ఈ యొక్క ఫ్లోట్ మనకు కలిగింది. కాబట్టి క్రైస్తవ సేవకులారా, బోధకులారా, కొన్ని సందర్భోచితమైనటువంటి వాక్య పరిచర్యలు జరిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, జాగ్రత్తగా మీరు బోధిస్తే బాగుంటుందని నేను కూడా మీకు సూచనలు, సలహాలు ఇస్తూ మరి ఈ నా మాటలు నేను ముందుగా ముగిస్తున్నాను. ప్రాముఖ్యంగా అంటే ఈ ఎలా ఉంటాయి అంటే, మాట్లాడుతున్నప్పుడు అంటే ఒకదానికి రెండింటికి మూడింటికి 4 ఇలా మాటలు వస్తూనే ఉంటాయి. కాబట్టి సౌకులంగా ఈ బోధ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో సృజన్ బ్రదర్కి, అలాగనే విజయరాజు భావన గారికి మరి ప్రాముఖ్యంగా
నాకు ఎంతో ఇష్టమైనటువంటి మరియా దాస్ గారికి, అలాగే జాన్ వెస్లీ గారు, వస్తున్న జాన్ వెస్లీ గారికి కూడా హృదయపూర్వక శుభాలు. దయచేసి మనకు ఎవరికి కూడా వివాదాలు వద్దు, సమాధానంగా ప్రేమగా మనందరం కూడా కలిసి కట్టుగా ఈ ప్రపంచంలో బ్రతికినంత కాలం ప్రేమగానే ఉండాలి. ఎవరికెవరు శత్రువులు కాదు, ఎవరికి ఎవరు కూడా శత్రుత్వం లేదు. మనందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలం కనుక అందరూ కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.